కాంగ్రెస్ ఈ విధానాన్ని తీసుకొస్తా ఉంది. ఇది ఖచ్చితంగా ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయం. కాంగ్రెస్ లాగద్దని మీరు కూడా దానికి ఓటంకు నేను కూడా గతంలో పార్టీలో ఉన్నా. అవును, ఆ పార్టీలో ఉన్నప్పుడు నీవు ఇలాంటి ఏం లేదు, నీ పని నువ్వు చేసుకున్నావు. ఎంత యొక్క పార్టీ మీద పట్టుందో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు కవిత గారు ఏం చెప్పినా నాకేం లేదు, నేను ప్రజల కోసం చేస్తున్నా, నేను బలహీన వర్గాల కోసం చేస్తున్నా. నువ్వు 10 ఏళ్లలో చేస్తుంటే ఎవరైనా ఆపిండ్రా నిన్ను? ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. ఆ రోజు ఏం చేసినావు? ఆ రోజు ఢిల్లీ మద్యం కేసు ఏముందో ఏ లేదో మాకు తెలియదు, కానీ ఇంతో అంతో 1% ఏదో ఉంటేనే కదా అది మీ మీదకి వచ్చింది. అలాంటి కార్యక్రమాలు మీరు ఎందుకున్నారు? ప్రజలకు పనిచేసేటప్పుడు అవి రాకూడదు కదా. కాబట్టి ఇదంతా ఏంటంటే, మొదటగా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు, సో పవర్ లేదు. పవర్ లేనప్పుడు ఉన్న ఏదైతే వారి ఈ యొక్క 10 ఏళ్లలో కూడబెట్టిన ధనమో ఇంకేదో ఎసెట్సో ఇవన్నీ పంపకాలలో భేదాభిప్రాయాలు రావచ్చు అని చెప్పి ప్రజలు మిగతా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. నేనంటలేనది, అదేలే అనుకుంటున్నాను. దానివల్లనే కవిత గారు ఈరోజు బయటకు వచ్చిండ్రు. లేకుంటే ఏం తక్కువైందని ఆమెకు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నది, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నది. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారాన్ని ఆమె ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు.